వెల్కమ్ టు స్వీటీ మనీ టాక్స్. ఈస్టర్ అంటే ఏంటి అమ్మమ్మ? ఈస్టర్ ఎగ్స్ గురించేనా? అమ్మమ్మ, మనం ఈస్టర్ ఎందుకు జరుపుకుంటాం? చక్కని ప్రశ్నలు. ఇది కేవలం పండుగ కాదు బంగారం, ఇది ఒక విశ్వాస ప్రయాణం. మనం ఈస్టర్లో ఆనందించేదానికి ముందు 40 రోజుల లెంట్ ప్రయాణం గురించి తెలుసుకోవాలి. లెంట్ అనేది బూడిద బుధవారం నాడు ప్రారంభమవుతుంది. ఆ రోజు మనం మన పాపాన్ని గుర్తు చేసుకుంటాం. పశ్చాత్తాపంతో దేవుని క్షమాపణను కోరుతూ ప్రార్థిస్తాం. ఈరోజు మనం మన తలపై బూడిద పెట్టించుకుంటాం. ఇది మన జీవితంలో ఒక కొత్త ప్రారంభానికి సంకేతం. లెంట్ అనేది ప్రత్యేకమైన ప్రార్థన, ఉపవాసం మరియు దయకు సంబంధించిన కాలం. ఇది 40 రోజులు కొనసాగుతుంది. ఎందుకంటే యేసు తన ప్రాణాన్ని పణంగా పెట్టడానికి ముందు 40 రోజులు ఎడారిలో ఉపవాసం చేశారు. కానీ కొంతమంది మిఠాయిలు లేదా ఇష్టమైంది మానేస్తారు. ఎందుకు? యేసు మన కోసం 40 రోజులు ఎడారిలో ఉపవాసం చేసినప్పుడు ఆయనను శత్రువు శోధించాడు, కానీ ఆయన కదిలిపోలేదు. ఆయన తినలేదు, అసహనం చూపించలేదు. ఆయన దృష్టి అంతా దేవునిపైనే ఉంది. అందుకే లెంట్ సమయంలో మనం కూడా మిఠాయిలు, ఆటలు లేదా మనకిష్టమైన వాటిని త్యాగం చేస్తాం. అలా చేస్తే మనం దేవునికి మరింత దగ్గరవుతాము. లెంట్ అంటే కేవలం ఉపవాసం మాత్రమే కాదు, అది ప్రేమను పంచుకోవడం కూడా. ఒక చిన్నారి తన ప్రియమైన చాక్లెట్ తినకుండా దానం చేశాడు. అలాగే ఇంకొకరు ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇచ్చారు. పిల్లలు, మనం కూడా చిన్న చిన్న త్యాగాలు చేస్తే యేసయ్యకు ఆనందం కలుగుతుంది. కానీ లెంట్ అయిన తర్వాత ఏమవుతుంది అమ్మమ్మ? అప్పుడు వస్తుంది గుడ్ ఫ్రైడే. అది అత్యంత విషాదకరమైనప్పటికీ చాలా ముఖ్యమైన రోజు. అదే రోజు యేసు మన పాపాల కోసం సిలువ వేయబడ్డారు. ఆయన ఎందుకు చనిపోవాల్సి వచ్చింది అమ్మ? ఆయన మనల్ని ప్రేమించారు కాబట్టే మన బాధను, మన తప్పులను ఆయనే భుజాలపై వేసుకున్నారు. కానీ అమ్మమ్మ, యేసు చనిపోయిన రోజునే గుడ్ ఫ్రైడే అని ఎందుకంటారు? ఎందుకంటే ఆయన త్యాగం వల్ల ప్రపంచానికి క్షమాభావం, ప్రేమ వచ్చాయి. యేసు నిజమైన ప్రేమ అంటే ఇవ్వడం, క్షమించడం, ఇతరులకు హాని చేయకపోవడం అన్నదాన్ని చూపించారు. యేసయ్య మన పాపాల కోసం తన ప్రాణాలను అర్పించారు. చెక్కపై సిలువ వేశారు, బల్లెంతో పొడిశారు, ముళ్ళ కిరీటాన్ని ధరించారు. చనిపోయే ముందు ఆయన చెప్పిన చివరి మాట, తండ్రి, వారిని క్షమించు. ఎంత ప్రేమమ్మా ఇది! యేసయ్యను సిలువపై ఉంచినప్పుడు ఆకాశం చీకటిగా మారింది, భూమి కంపించింది. అయితే ఆయన మరణం ఓ అద్భుతమైన బలిదానం. ఆయన మన పాపాల భారాన్ని తన భుజాలపై మోసి మనకు విమోచనం ఇచ్చారు. కానీ ఆ తర్వాత ఏమైందమ్మమ్మ? 3వ రోజు ఆదివారం ఉదయం సమాధి తెరవబడింది. యేసయ్య మరణాన్ని జయించి తిరిగి బ్రతికారు. ఇదే ఈస్టర్ మహిమ. ఇది మనకు ఆశను, జీవాన్ని, నూతన ప్రారంభాన్ని ఇస్తుంది. వావ్! అందుకే అందరూ ఈస్టర్ ను ఆనందంగా జరుపుకుంటారు. అవును, ఈస్టర్ అనేది ఆశ, కొత్త ఆరంభాలు, ప్రేమతో కూడిన పండుగ. యేసు వలె మనము ఎప్పుడూ ఆనందాన్ని, దయను పంచుతూ ఉండాలి. గుర్తుపెట్టుకోండి పిల్లలు, లెంట్ అనేది మనకు నియమాన్ని నేర్పుతుంది. గుడ్ ఫ్రైడే ప్రేమను నేర్పుతుంది. ఈస్టర్ ఆశను నేర్పుతుంది. ఈ ఈస్టర్ కి నేను మంచివాడిగా ఉండి ఇతరులకి హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తాను. నేను ఈ ఈస్టర్ ఎగ్స్ ని అందరితో పంచుకుంటాను. ఇదే నిజమైన భావన. హ్యాపీ ఈస్టర్ నా చిన్ని పిల్లలు. ఈ పండుగ మీకు ఆనందం తీసుకురావాలి, కానీ నిజమైన సంతోషం పంచుకోవడంలో ఉంది. ప్రేమ, క్షమ, ఆశ. ఈ ఈస్టర్ యొక్క అసలైన అర్థం ఇదే. Thank you for watching. Please subscribe and share with your friends and family. Don't forget to like and comment.